స్టార్ట్ చేయాలా? అందరికీ నమస్కారం. ఈరోజు నేను పండగ గురించి, తెలంగాణ పండగ బతుకమ్మ గురించి చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. మామూలుగా మనం పండగలు అంటే ఉత్సాహంగా, సంతోషంగా అందరం కలిసిమెలిసి ఉండడానికి రకరకాల కారణాల వల్ల చేసుకుంటాము. అలాంటి వాటిలలో ప్రాంతీయ పండుగలు, ఋతువుల వల్ల చేసుకునే పండుగలు, అలాగే రకరకాలైన కారణాల వల్ల మనం ఎన్నో పండుగలను చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి స్వాతంత్రం వచ్చినందుకు ఆ పండుగని జెండా పండుగగా 15th ఆగస్టు స్వతంత్ర దినోత్సవంగా ఎలాగైతే జరుపుకుంటున్నామో, మన పూర్వకాలం నుండి ఎన్నో కారణాల వల్ల ఎన్నో పండుగలు జరుపబడుతున్నాయి. అలాంటి వాటిలలో ప్రాంతీయంగా జరపబడే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ, తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రమే జరుపుకునే పండుగ బతుకమ్మ. ఇది జరుపుకోవడానికి చాలామంది చాలా రకాలైన కారణాలు చెప్పినప్పటికీ, మామూలుగా ఏంటి అంటే, మన భారతీయులు ప్రతి దాంట్లో, ప్రకృతిలోని ప్రతి వస్తువులో కూడా దైవాన్ని చూస్తాము. చెట్టులో, పుట్టలో, జంతువులో, ప్రతి దాంట్లో కూడా. అలాగే ఆ రోజులలో చాళుక్య రాజు పరిపాలిస్తున్న కాలంలో మన తెలంగాణ ప్రాంతాన్ని, అతనికి 100 మంది కుమారులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ యుద్ధంలో మరణించిన తర్వాత లక్ష్మీదేవి వరం వల్ల ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్లే ఈ బతుకమ్మ. ఈమె తన ప్రాంత ప్రజలని సురక్షితంగా ఉంచడానికి తన ప్రాణాలను చెరువులో మునిగి తన ప్రాణాలను అర్పించి ఈ ప్రాంతపు ప్రజలను సురక్షితంగా ఉండాలని, వాళ్ళంతా రక్షగా ఉండాలని కోరుకుంటూ తన ప్రాణాలను అర్పించింది. లక్ష్మీదేవి వరం వల్ల పుట్టి ప్రాంత ప్రజల కోసం, తన జనుల కోసం ఆమె తన ప్రాణాలను అర్పించింది కాబట్టి ఆమెని గుర్తు చేసుకుంటూ తెలంగాణ ప్రజలు ఆమెను ఒక దేవతగా పూజిస్తూ బతుకమ్మ పండుగను చేసుకుంటారు. మీరు బాగా గమనించినట్టయితే బతుకమ్మ పండుగలో బతుకమ్మకు ఉపయోగించే ప్రతి పువ్వు కూడా అడవి పువ్వు. మనం నిత్యము పూజలో ఉపయోగించే ఒక్క పువ్వు కూడా అందులో ఉండదు. ఇప్పుడు మనం రకరకాలైన పూలను మనకి దొరకకపోవడం వల్ల కానీ, లేకపోతే ఎన్నో రకాలైన కారణాల వల్ల మనం ఉపయోగించట్లేదు. కానీ మామూలుగా అయితే బతుకమ్మకు ఉపయోగించే పూలు తంగేడు, గునుగు, చామంతి, చిట్టి చామంతి, అడవి చామంతి, ముత్యాల పువ్వు, ఇలాంటివి. అంటే అడవిలో దొరికే అడవి పువ్వులను మాత్రమే ఉపయోగించి మనం బతుకమ్మని పూజిస్తాం. అంటే ఈ బతుకమ్మ పండుగ మనము జరుపుకునే రోజు వర్షాకాలపు చివరి రోజులలో జరుపుకుంటాం. ఈ వర్షాకాలపు చివరి రోజులలో చెరువులలో, నదులలో ఎక్కడెక్కడి నుంచో వరద నీరు కొట్టుకుని వచ్చి నీరంతా కలుషితమైపోతుంది. ఇప్పుడంటే మనకు ఫిల్టర్లు, నల్లాలు, ట్యాపులు, ఫిల్టర్ వాటర్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజులలో ప్రజలు నదుల్లోని నీరు, చెరువుల్లో నీరు, బావులలోని నీరు మాత్రమే ఉపయోగించేవారు. మరి ఇలా కలుషితమైపోయిన ఈ నీటిని శుభ్రపరచడానికి ఈ అడవి పూలు దేనికి ఉపయోగపడతాయంటే, నీటిని పరిశుద్ధం చేయడానికి, నీటిని శుభ్రపరచడానికి ఒక ఫిల్టర్ లాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ 9 రోజులు మనం ప్రకృతిని పూజిస్తూ, అమ్మవారిని పూజిస్తూ, దానితో పాటుగా మన నీటిని కూడా మనం శుభ్రపరచుకుంటాం. అంటే ఆ రోజులలో జరుపుకునే ప్రతి పండగ కూడా ఒక నిర్దిష్టమైన నిర్ణయాల వల్ల పెద్దలు నిర్ణయించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేవి. అలా తన ప్రాంతపు ప్రజల కోసం ఆమె తన ప్రాణాలను అర్పించి నీటిలో కలిసిపోయింది కాబట్టి ప్రతి సంవత్సరం ఆమెను నీటిలో సాగనంపుతూ మళ్ళీ రావే బతుకమ్మ మరు సంవత్సరం అని చెప్పి ప్రతి సంవత్సరం ఆమెని పూజిస్తూ బతుకమ్మ పండుగని తెలంగాణ పల్లె ప్రజలు